పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్లు అంటే భారత్ వెళ్ళనంది. ఎందుకంటే గతంలో ఒకప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగానే అక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రపంచవ్యాప్త పాపులారిటీ రావాలంటే పాపులర్గా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏదైనా దాడి చేయాలా అన్నటువంటి దరిద్రపు బుద్ధి. అందులో భాగంగా అప్పుడు ఉన్నటువంటి క్రికెటర్ల మీద దాడి, అప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన తర్వాత ప్రపంచమంతా బాయ్కాట్ చేసిన నిదానంగా దశాబ్దాలు దాటిపోతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, భారత్ మాత్రం వెళ్ళనంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్మాదులు, భారత వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చివరికి ఒప్పుకోనన్నటువంటి పాకిస్తాన్ సచ్చినట్టు మధ్య మార్గంగా దుబాయ్లో మనం మ్యాచ్లు నిర్వహించుకోవడానికి కూడా ఒప్పుకుంది. పాకిస్తాన్ కూడా అక్కడికే వచ్చాడింది. ఆ తర్వాత శాంతం ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. అయితే పాకిస్తాన్లో మ్యాచ్ల్లో దరిద్రం, కొన్ని జోకులు, కొన్ని కామెడీలు, కొంచెం చండాలం, వాళ్ళ దేశం కావాలని చేయకపోయినా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తన ఆ దేశ పరువు తీసిన సాక్ష్యం ఏంటంటే తాజాగా డేవిడ్ మిల్లర్ కొట్టినటువంటి ఒక 6 డీప్ కవర్ వైపు కొడితే అర్జెంటుగా ఆ బంతి ఇద్దరు పాకిస్తానీ పౌరులు జేబులో పెట్టేసుకుని పారిపోయారు అక్కడి నుంచి, లాహోర్ స్టేడియం నుంచి. ఇది ఇప్పుడు సంచలనం అవుతోంది. అంటే బంతి తీసుకుని పారిపోయారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి పాకిస్తాన్లో కేసులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. కానీ పరుగు పోయింది కదా అంతర్జాతీయంగా. అదే పాకిస్తాన్ దరిద్రం.